పులివెందుల పులి ఒకప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీ కరెక్టే 100%. ఎట్లా అంటే ఇవాళ రిగ్గింగ్ చేశారని అంటున్నారు వాళ్ళు. ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు చెప్పనండి ఎవరినైనా సరే. రాజారెడ్డి ఫ్యాషనిజం రిగ్గింగ్. నేను రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక విధంగా పర్వాలా, నాట్ బ్యాడ్ పొలిటీషియన్. ఎట్లా అంటే ఆయన భూ కబ్జాలు అర్థమైందా. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి నేను చూసా, ఎందుకంటే మీరు చిన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిన చూసినవాడు అనమాట. పేదవాడు ఇవాళ పేదవాళ్ళు ఏదేదో చెప్తున్నాడు కానీ రాజశేఖర రెడ్డి గారి ఇల్లు బంజారాస్ రోడ్ నెంబర్ 2లో ఉండేది. పేదవాడు అడుగు ముందుకు కూడా ఇంట్లో పెట్టలేడు జగన్మోహన్ రెడ్డి ఉంటే. అర్థమైందా. ఇవాళ పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చింది. మనకెప్పుడో వచ్చింది కానీ అర్థమైందా. ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా సారు బంపర్ అందరూ కలిశారు. ఇంకొకటి ఆయన చెల్లి కూడా అపోజిట్ గా ఉంది కాబట్టి ఈ అర్థమైందా. పులివెందుల్లో పులి జగన్ ఆయన బయటకు వచ్చి వీధుల్లో తిరిగితే ఆయన గాండ్రింపులకు భయపడి కూడా ఎవడు ఓట్లేడా గతంలో. ఇవాళ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించింది, ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చింది. ఆ స్వేచ్ఛ కారణంగా ప్రజలందరూ ఓట్లేశారు. మెజార్టీలో పులివెందుల చాలా చాలా హ్యాపీగా ఉంది. కారణంగా ప్రజలు ఓట్లేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో ఉండటం, నరేంద్ర మోడీ గారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు సేవా కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి, ప్రజలు ఓట్లేస్తున్నారు. అవి చూసి ఇంకా పులివెందులని కూటమి ప్రభుత్వం బాగా డెవలప్ చేయాలని, ఈ పులివెందుల పులులు ఇవన్నీ పక్కన పెట్టండి, అవి పిల్లులు అయిపోయినాయి.